తెలుగు రాష్ట్రాల్లో భూకంపాలు కలకలం రేపుతున్నాయి. ఏపీ తెలంగాణలో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకి గురయ్యారు. హైదరాబాద్, హనుమకొండ, వరంగల్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో దాదాపు 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. అలాగే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోనూ పలు ప్రాంతాల్లో 7 నిమిషాల 28 సెకండ్ల పాటు భూమి కంపించింది. అటు ఏపీలోనూ 2 సెకండ్ల పాటు భూప్రకంపనలు వచ్చాయి. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, జగ్గైపేట, నందిగామ, తిరువూరు, గంపలగూడెం, విసన్నపేట పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇళ్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రజనీకాంత్ సిద్ధంగా ఉన్నారు. రజనీకాంత్, చెప్పండి, ఖమ్మంలో ఎటువంటి పరిస్థితి నెలకొంది? అలాగే దీనికి సంబంధించి ప్రజలు ఎటువంటి భయభ్రాంతులు గురయ్యారు? డీటెయిల్స్ ఏంటి? గాయత్రి, ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాతో పాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న కోల్ బెల్ట్ ప్రాంతం, దాంతోపాటు గోదావరి పరివాహక ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించిన దాఖలాలని గడిచిన 20 ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి ప్రకంపనలు కానీ భూమి కంపించిన దాఖలాలు కూడా లేవంటూ మాత్రానికి అధికారికంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వాస్తవంగా ఈ రోజు తెల్లవారుజామున ఉదయం 7:26 నుంచి 27 నిమిషం వరకు 26 నిమిషాల నుంచి 27 నిమిషం వరకు మధ్యలో స్వల్పంగా 5 సెకండ్ల పాటు భూమి కంపించడంతో పలు ప్రాంతాల్లో మాత్రం రికార్డు పరిస్థితులు. భద్రాచలంలో సీసీ కెమెరాల్లో, దాంతోపాటు ఖమ్మం పట్టణంలో ఒక ఇంట్లో కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు కూడా స్పష్టంగా ఇళ్లలోని వస్తువులన్నీ ఒక్కసారిగా కింద పడిపోయిన పరిస్థితి. చాలా మంది అపార్ట్మెంట్లు, కొన్ని ఇండివిజువల్ ఇళ్లలో ఉన్న ప్రజలు కూడా ఒక్కసారిగా ఏం జరుగుతుందో భయాందోళనకు గురైన ప్రజలు కూడా బయటకు రావడం జరిగింది. కొంతమంది ఇళ్లలో కూర్చొని పేపర్లు చదివిన, చైర్లలో కూర్చొని పేపర్ చదువుతున్న పరిస్థితుల్లో కూడా వాళ్ళు కూడా తనకు బీపీ డౌన్ అయిందా అనే కోణంలో కూడా ఒక్కసారిగా భయాందోళనకు గురైన పరిస్థితి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు మధిర, చింతకాని, బోనకల్తో పాటు వైరా, ఖమ్మం పట్టణంలో, ముస్తాఫనగర్ లో ప్రజలంతా ఒక్కసారిగా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కొత్తగూడెం, భద్రాచలం, బుర్గంపాడులో కొన్ని ఇళ్లలో కూడా ఇళ్లకు క్రాక్స్ కూడా వచ్చిన పరిస్థితులు నెలకొన్న పరిస్థితులు కనబడుతుంది. గడిచిన 20 ఏళ్ల కాలంలో కూడా ఎప్పుడు కూడా ఇలాంటి ఎర్త్క్వేక్స్ అంటే భూకంపాలు వచ్చిన దాఖలాలు లేవంటూ మాత్రానికి అధికారులు కూడా చెప్తున్నారు. ఇది స్వల్పంగా భూమి కంపించింది. ఈసారి మాత్రం రిక్టర్ స్కేల్ పై మాత్రం 5.3గా 5.3గా నమోదైందని చెప్తారు. ప్రత్యేకంగా గోదావరి బెల్ట్ ప్రాంతం, దాంతోపాటు సింగరేణి బెల్ట్ ప్రాంతమైన ఇల్లందు, మనుగూరు, కొత్తగూడెం పరిసర ప్రాంతాలతో పాటు సత్తుపల్లి ప్రాంతాల్లో మైన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈ మైన్స్ ఉన్న ప్రాంతాల్లో మాత్రమే ఎక్కువగా భూమి కంపించినట్టు కూడా చెప్తుంది. అత్యధికంగా 5 నుంచి 6 సెకండ్ల వరకు భద్రాచలం డివిజన్ తో పాటు మనుగూరు డివిజన్, దాంతోపాటు కొత్తగూడెం సబ్ డివిజన్ లో భూకంపం వచ్చినట్టు కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకసారిగా ప్రజలు కూడా భీతిల్లిపోయిన పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా ఉంది. సెకండ్లలో జరిగిన విషయానికి ఒకసారిగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. గాయత్రి, రైట్, థ్యాంక్ యూ రజనీకాంత్. అర్థం కాలేదు, అర్థం కాదు. सही में ఒకసారి అటు గిన్నెలకి చేయబెట్టి చూపిమ్మా. అవును సార్, ఇక్కడ ఉన్నాను.